హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. చాలా రోజులు అవుతుంది, చాలా మంత్స్ అవుతుంది రైడ్ చేయక. సో ఈ రోజు అయితే రైడ్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. అఫ్ కోర్స్ రైడ్ ప్రీ రిచువల్స్ చైన్ లూప్ చేశాను, అలానే బైక్ ఐడియల్లో ఉంచుతాను వామేంత వరకు. ఇక స్టార్ట్ అయిపోదాం. జై శ్రీరామ్. అయితే ఈరోజు మన రైడ్ వచ్చేసరికి రైడ్ టు బుద్ధవనం. ఇది హాఫ్ ఆఫ్ తెలంగాణ టూరిజంతోనే వెళ్తున్నాము, వాళ్ళే స్పాన్సర్ చేశారు ఈ రైడ్కి. ఇప్పుడు ఈవెంట్కి అయితే రీచ్ అయ్యాను. అక్కడ పార్టిసిపెంట్స్ ఉన్నారు అండ్ ఈ బైక్స్ అన్ని మార్షల్ బైక్స్. సో ఇక్కడ ఫ్లాగ్స్ కూడా ఇస్తున్నారు మార్షల్స్కి, అండ్ ఇవి అందరికి కామన్ ఉంటుంది. ఇంకా ఈరోజు గెస్ట్ నేమ్స్ అయితే ఇక్కడ డిస్ప్లే ఉన్నాయి. అయితే నేను మార్షలింగ్ చేస్తున్నాను. ఈ ఫ్లాగ్ వచ్చేసరికి అందరికి కామన్, ఈ ఫ్లాగ్ ఏమో ఓన్లీ మార్షల్స్కి. సో అలా రెండు పెట్టారు. 300 to 400 బైక్స్ ఎక్స్పెక్టెడ్ అంట. ఇక ఇక్కడైతే రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ అండ్ గుడీస్ ఇస్తున్నారు. గుడీస్ అంటే బ్యాడ్జెస్, స్టిక్కర్స్ ఎక్సెట్రా. ఇక అలా కొద్దిసేపు అయ్యాక చీఫ్ గెస్ట్ అయితే వచ్చేసారు. సో ఇక రైడ్ సేఫ్టీ అన్నిటి గురించి ఒక స్పీచ్ చెప్పారు. ఇకపోతే నేను కూడా మార్షలింగ్ లో చేస్తున్నాను, అందుకే నాకు ఇది ఇచ్చారు. సో ఆల్ ది మార్షల్స్ షుడ్ వేర్ దిస్. అన్ని బైక్ సౌండ్స్ ఒక్క బైక్తోనే అయిపోతుంది. ఈ రెండు బైకులు చాలు. 600 బైనల్లీ 600 సివియర్ 600. బాబోయ్, మీకు వీడియోలు ఎట్లా వస్తుందో తెలియదు కానీ ఒరిజినల్గా చెప్పులు పగిలిపోతున్నాయి. రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. 30 మెంబర్స్, లైక్ 30 to 35 గ్రూప్ ఉంటే దానికి ఒక లీడ్, ఇద్దరు మార్షల్స్, ఇద్దరు టైల్స్ ఉంటారు. సో నేను మార్షలింగ్లో ఉంటాను. సో మొత్తం 7 to 8 గ్రూప్స్ అయితే దాదాపు 200 బైక్స్ ఉన్నాయి. మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేశారు. మొత్తం పోలీస్ టీం కూడా ఉంది. సో ఆ లైన్ అంతా అదే. దాదాపు 250+ బైక్స్ ఉన్నాయి. దిస్ ఇస్ అ బిగ్ రైడ్ ఫ్రమ్ తెలంగాణ టూరిజం. వాళ్ళకి ఫస్ట్ టైం బైక్ వస్తుండే ఒక ట్రిప్ ప్లాన్ చేయడం. సో మొత్తం స్పాన్సర్షిప్ వాళ్ళే. ఇంకో లుక్ ఎట్ దోస్ విజువల్స్. పడ్డది. ఓ మై గాడ్, రోడ్ అవతల పోయింది. అవతల వచ్చేటోడు అయితే గుద్దుకుంటే పాయే, కార్ అయినా బైక్ అయినా. ఇక్కడ నుంచి దాదాపు ఒక 1 km వరకు 2 members లైన్ ఉంది. అంటే 2 బైక్స్ అనే లేను. ఒక 1 km వరకు ఉంది. ఆ తార్ ఉంది కదా, తార్ కంటే వెనకాల ఒక 500 meters అవతల ఉంది. చిన్న క్రాష్ అయింది, బుల్లెట్ పడిపోయింది. నో వరీస్ బడి, అయితేనే ఉంటాయి. విజయ్ అవుతాడు. దిస్ ఇస్ వాట్ వి కాల్ రోలింగ్. సో అందరు ఒక్కొక్కరిని పంపిస్తున్నారు. ఇక్కడ విలేజ్లో పోలీస్ స్టేషన్ వాళ్ళందరూ వచ్చారు. సో సింగిల్గా పంపిస్తున్నారు అంతే. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే లైన్లో పోరాడితే మనకి దొరికింది. ఇక లంచ్ పరిస్థితి ఏందో, దూళ్ళు పెట్టేట్టుందో. ఇక బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక నా హైడ్రేషన్ బ్యాక్ ప్యాక్లో వాటర్ రీఫిల్ చేసేసుకున్నాను, కూల్ వాటర్. ఇకపోతే ఇన్ని గనం బైక్స్ ఉన్నాయి, ఇంకా లోపల కూడా ఉంది పార్కింగ్. ఇక అందరు బ్రేక్ఫాస్ట్ చేసాకైతే స్టార్ట్ అయిపోతాం. నిజంగానే సింగిల్ ప్రొఫైల్లో పెట్టారు, కొంచెం సీరియస్ తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందనో ఏమో అన్నారు. 30 బైక్స్ మళ్ళీ డివైడ్ చేశారు. ఒకటే లైన్లో వెళ్ళమంటున్నారు. ఒక్కొక్క బ్యాచ్కి ఒక 4-5 మార్షల్స్ని పెట్టారు. 40 degrees ఉంది బండి. లోపల చెమటలు గారిపోతున్నాయి. లిటరల్లీ లోపల నా టీషర్ట్ అంతా తడిచింది బ్రేక్ఫాస్ట్ అప్పుడు. చాలా ఎండ ఉంది ఈరోజు. నేను గట్టిగా వర్షం పడ్డది. ఏమున్నా ఇట్లా రైడ్ చేస్తేనే ఆగితే ధూళి తీరిపోతుంది. అసలు ఎండ ఘోరంగా ఉంది. ఆగితే ఇట్లా 30 secondsకే ఫట్ అయిపోతుంది అసలు. బట్ లుక్ ఎట్ దిస్, దట్స్ రియల్లీ ఆసమ్. అరే బాబు, ఏంద్రా ఇది ఇంత బాగుంది.
లిటరల్లీ చాలా బాగుంది. చాలా అంటే చాలా 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 బాగుంది. వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు, బట్ వర్త్ వాచ్. గాడ్, ఆ వినాయకులన్నీ ఇక్కడనే నిమజ్జనం చేశారు. క్రొకడైల్స్ కూడా ఉంటాయంట. వావ్. ఛార్జింగ్ పెడదామంటే టెంపరేచర్ ఎక్సీడ్ అయిపోయింది. లెట్ యూ ఐఫోన్ కూల్ డౌన్ ఫస్ట్ అండ్ దెన్ యూ కెన్ ఛార్జ్ అని వస్తుంది. అమ్మ బాబాయ్, బైక్ ఏమో 40 degrees ఉంది, ఫోన్ ఏమో దాటిపోయింది, ధూళి తీరుతుంది. అందరూ ఓపిక అయిపోయింది, హారన్లు కొడతారు. ఓపిక అయిపోయింది అందరికీ, ఎండలో ధూళి తీరుతుంది. అయ్యో, ఇక్కడ నుంచి మెల్లగా తీసుకెళ్తున్నారు. ఆ పోలీస్ కార్ని ఫాలో అవ్వమంటున్నారు. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయ్యాక డోల్తో వెల్కమ్ ఇచ్చారు ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ టూరిజం. దట్స్ ఆసమ్. బాగుంది, చూడడానికి పెద్దదిగానే ఉంది, కానీ బుద్ధవనం అంటే పేరులోనే తెలిసిపోతుంది. రీచ్ అయిపోయాము. ఇక ఏదో స్పీచ్ అని చెప్పి కూర్చోబెట్టారు టెంట్లల్లో. ఇక నాతో కాకపోయి ఒక ఫ్యాంటా తెచ్చుకున్నాను. కాస్త సోడా పడ్డట్టు ఉంటుంది, వాటర్తో పని అయితే లేదు. ఇక స్పీచ్ అటు నుంచి అటే పోయింది, ఎవరు రాలేదు. ఇక ఫొటోస్ తీద్దామని చెప్పి అందరం ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అన్ని డ్రోన్లు, నార్మల్ ఫొటోస్ అన్నీ తీశారు. 2:10 అవుతుంది. చేస్తున్నారు. 300 సర్టిఫికేట్లు ఉన్నాయంట. ఎప్పటి కావాలో ఉందా. లంచ్కి వెళ్ళిపోతున్నా. నా వల్ల అస్సలు అవ్వట్లేదు. తడిచిపోయిన, లిటరల్లీ నా టీషర్ట్ అంతా తడిచిపోయింది. ఒక్క దగ్గర ఇట్లా డ్రై ఉన్నదంటే అనుకోవచ్చు, మొత్తం వెట్ అయిపోయింది టీషర్ట్ అంతా. ఉంది అంటే మ్యూజియం ఎందుకు తెలియదు ఎగ్జాక్ట్లీ, నేను లోపలికి వెళ్ళలేదు. సో నార్మల్లీ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు, స్టేస్ ఉంటాయంట, కావాలంటే ఏ చేయొచ్చు. స్పాట్కి వచ్చా, అయితే నేను మౌంటైన్ డ్యూ వేసుకున్నాం. ఇక్కడో సెక్షన్, అక్కడో సెక్షన్ ఉంది. ఇప్పుడు ఎక్కువ తింటేమో బండిలో నిద్ర వస్తుంది, ఇక తక్కువ తినాలి కష్టం. సరిపోతే చూడండి, కోటింగ్ వేస్తున్నాం. సారీ, బ్యాగ్లో ఓపెన్ చేస్తుంది. లిటరల్లీ దాంట్లో ఉన్న అరే గ్లౌజ్ పడేస్తు. సో ఎగ్జాక్ట్లీ 2 hours 46 minutes, 2 hours 10 or 20 minutes వెళ్ళిపోవచ్చు నాన్ స్టాప్ కొడితే. ఎలా మధ్యలో ఒక స్టాప్ తీసుకుంటా. నైస్, 140 kilometers. గుడ్. ఓవరాల్ రైడ్ అయితే చాలా బాగా అయింది. అక్కడ ఉండాలనుకుంటే నైట్ స్టే ఉండొచ్చు అంట, బట్ ఇక నాకు మళ్ళీ రేపు వర్క్స్ అని చెప్పి వచ్చేసాను. చాలా ఎంజాయ్ చేశాను గ్రూప్తో. ఇట్స్ బీన్ మెనీ మంత్స్ సిన్స్ ఐ హావ్ బీన్ ఇన్ అ గ్రూప్ రైడ్. ఫీల్ అయితే అయిపోయింది. ఇంకా 33 minutes, 21 kilometers. కెమెరా రిజర్వ్లో పడి 100 తిరిగింది. స్లిప్ ఏమొద్దు. ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎక్కువ ఎక్స్ప్లోర్ ఏం చేయలేదు, నార్మల్లీ తెలంగాణ టూరిజం వైపు నుంచి వెళ్ళాం మేము అందరము. కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా చాలా బాగుంది. అందరం కలిసి అలా రైడ్ చేయడము, ఎన్నో మంత్స్ తర్వాత అలా గ్రూప్ రైడ్ చేసాము. So yeah, please do like, share and subscribe. Bye bye.